మన ఎజెండా. దాని మీద వచ్చే రిటర్న్స్ కన్నా కూడా ఎసెట్ వాల్యూ అలా పెరుగుతూ ఉంటుంది. అలాగా ఈ చెత్తా చెదారాల్లో వదిలేస్తుంది. ఎంతవరకు సమంజసం? ఇందాక మీరు ఇంకొక పాయింట్ అన్నారండి స్టార్టింగ్ లో, ఓపెనింగ్ కామెంట్స్ లో, పురంధేశ్వర్ గారు రాలేదు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు వెళ్ళారండి. యాక్చువల్ గా ఇదిగోండి మీకు వీడియో చూపిద్దామని చూసాను. రాత్రి 11ంటికి కూడా పురంధేశ్వర్ గారు వారు ఒక చోట పోటీ చేస్తున్నారు కాబట్టి ఏమండి అనపర్తి అసెంబ్లీలో వారు తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారండి. అంటే ఒక మాట అండి, స్కెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఒక కమిటెడ్ లీడ్. నేను ఇక్కడ అక్రాస్ ద పార్టీ లైన్స్, అబౌవ్ ద పార్టీ లైన్స్ నేను ఒక విషయం చెప్తున్నా అండి. 74 ఏళ్ల వయసులో ఆ మనిషి ఎక్కడా కూడా ఈ ఎండలు, నిజంగా ఎండలు చాలా దుర్మార్గమైన ఎండలు అలా తిరుగుతూ మేనిఫెస్టో రిలీజ్ ఇది ఉంది కాబట్టి కమిట్మెంట్ టువర్డ్స్ హిజ్ మేనిఫెస్టో ఆర్ లేకపోతే హిజ్ అలయన్స్ దాన్ని చూపించుకోవటానికి కోసం రాలా, చాలా నిజాయితీగా వచ్చారు, మాట్లాడారు. దాంట్లో ఉండే విషయాలను పక్కన పెట్టండి. ఒక షెడ్యూల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన క్యాన్సిల్ చేసుకొని రాలేదా? పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేసుకొని రాలేదా? ఈ స్కెడ్యూల్లో ముందుగానే పురంధేశ్వర్ గారికి లేదు. మా సెంట్రల్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చినట్టుగా ఇన్ఛార్జ్ సెంట్రల్ నుంచి వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నానండి, ఇది ఎక్కడ ఉన్న పార్టీలు ఇచ్చిన కమిట్మెంట్. ఇది కాకుండా జాతీయ స్థాయిలో నుంచి ఇచ్చిన కమిట్మెంట్ తో భారతీయ జనతా పార్టీ వేరే మేనిఫెస్టో కూడా ఇచ్చింది. అది పైనుంచి కిందకి అక్రాస్ ది స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనడానికి అక్కడ చెప్పడానికి ఆయన వచ్చారు. ఇందులో దీనికి మా పూర్తి మద్దతు ఉన్నది మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం కదండి, పైనుంచి వచ్చేది ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి, దానికి ఇవన్నీ వేరుగా వస్తుందని చెప్పడానికి నేషనల్ నుంచి వచ్చినట్టుగా ఆయన వచ్చారు సిద్ధార్థనాథ్ సింగ్ గారు. అంతేగాని ముందుగా స్కెడ్యూల్ ప్రోగ్రామ్ అయితే స్కిప్ చేయలేదు. టెక్నికాలిటీలు పక్కన పెట్టండి, ఎడిషన్ ఈ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ చేయాలని సంకల్పంతో ఉన్నామని మేము చెప్పడానికి. పోలవరం కావాలి, లేదా రేపు ఈ గవర్నమెంట్ వచ్చాక అక్కడ క్యాపిటల్ డెవలప్ చేస్తామని చెప్తే దానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తాము. దానికోసం ఏమేమి నిధులు కావాలంటే అవన్నీ కూడా ఇస్తామండి. ఇంకొక మాట మళ్ళీ అడగచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్పేస్తాను. మీరేమంటారంటే ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వచ్చు కదా అంటారు. కానీ మా పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇందాక ఇళ్ల కోసమే చెప్పాను, అన్ని రాష్ట్రాలకి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఈ రాష్ట్రానికి మాత్రం 23 లక్షలు ఇచ్చాం. అది ఎందుకు ఇచ్చామంటే ఈ రాష్ట్రం మీద అప్పట్లో మాకున్న ఎక్స్ట్రా ప్రేమ కొలిది అప్పుడు ఆ సమయంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు ఆ శాఖ నుంచి దిగిపోతూ ఈ రాష్ట్రానికి ఏమైనా చెయ్యాలని చేసి వెళ్ళారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే మాకు బాధ్యత లేదు. ముందు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైనుంచి ఇచ్చేది ఏది కూడా అందుకుని కింద గ్రౌండ్ చేయడంలో విఫలం అవుతుంది. మాకు పర్సనల్ టార్గెట్స్ ఎవరి మీద లేవు. ఆ విఫలం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ లో ట్రిపుల్ పవర్ కింద ముగ్గురు కలిసి చేస్తాం అనేది మా ఎజెండా అండి. మీ ప్రెజెన్స్ అక్కడ పెద్దగా కనపడలే. అంటే సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారు, నిల్చున్నారు. మీకు షేక్స్పియర్ నాటకంలో రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఒక్క మాట, షేక్స్పియర్ నాటకంలో ఒక చోట చెప్తాడు అనమాట, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అని. ఆయన వచ్చారు, చూశారు, వెళ్ళారు. కాదు, ముందు నుంచి వడపోతలతో పాటు అందరూ కూడా మా టీం కూర్చుని ఉన్నది. అది ఆ ఫోటోలన్నీ బయటకు పెట్టడం, లోపల జరిగే అన్ని కూడా వంట చేసేది. ఏమంటే రెస్టారెంట్కి వెళ్తే కిచెన్ చూడాలని కొంతమంది అనుకుంటారు, బయటకు వచ్చిన ఫుడ్డే మీకు తెలుస్తుంది. ముందు నుంచి ఈ వంటకం అంతా మీరు తయారు చేసిందేనా, లేకపోతే వాళ్ళు తయారు చేసిన దానిపైన ఫ్లేవర్స్ అద్దారా మీరు? అది కూడా లేవా? మా ఇన్పుట్స్ కూడా ఉన్నాయి, అందులో ఉన్నవి. మాకు ఏమేమి కావాలో అందరూ కూడా చేర్చి ఉన్నాము. అసలు అంటే చూస్తుంటే మీ ఇన్పుట్స్ ఉన్నట్టు ఎక్కడ కనిపడలా. అది చదువుతుంటే ఇట్స్ ద బిగ్గర్ రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ వైసీపీ మేనిఫెస్టో లాగా ఉంది. కానీ దానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకేదో అభివృద్ధి పేరుతోటి కుల కార్పొరేషన్ల మీద విపరీతంగా ప్రస్తావనలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ లేని ప్రస్తావనలన్నీ ఇందులో కనిపించాయి. అంత అవసరం ఎందుకో? ఒక సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్టు. అట్లా సంక్షేమానికి సంబంధించి మీరేదో వీళ్ళకి మించి ఏదో ఎక్కువ చేస్తున్నామని చూపించుకోవటానికో చెప్పుకోవటానికో మీరు చాలా విపరీతంగా, అంటే అంత ఎగ్జాగరేషన్సా? మరి రీజనబుల్గా ఉండాలి. అతిశయోక్తి కూడా, అతిశయోక్తి అంటేనే దాంట్లో ఎక్కువ అని, ఎక్కువకు మించిన ఎక్కువ అక్కడ కనపడాలా మీకు? సంక్షేమానికి సంబంధించి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ చెప్పండి?
ఒక మాట ఇన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ వచ్చిన సిద్ధార్థ్ నాథ్ సింగ్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారు మనవడండి అక్కడికి వచ్చింది. సార్ తెలుసు, ఆయన ఆంధ్రప్రదేశ్ లో తెలవాలి కదా ఆయన ప్రెజెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టేట్ కి ఇన్ఛార్జ్ అండి ఎలక్షన్ కోసం. ఆయన ఈ స్టేట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఉన్నారు. ఇంకా అంతకన్నా జాతీయ స్థాయిలో వచ్చి ఆయన ఒక మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. అటువంటి ఆయన అక్కడ కూర్చోబెట్టారు కానీ ఊరికే ఎవరినో కూర్చోబెట్టలేదు వాసుదేవ్ గారు. నెంబర్ 2, ఏమి ఇస్తాము సంక్షేమం అంటే ప్రజలు ఏం కోరుకుంటే అది ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ అంతకు మించి ఎదురెళ్తే మాత్రం ఎవరో కూడా ఇవాళ నిలబడలేరు. ఇది వాస్తవం. అంటే అప్పులు చేసి ఇచ్చే కన్నా ఎంతో కొంత మేము రెవెన్యూ జనరేట్ చేసి ఇస్తాం అనేది ఈ ఎజెండా పెట్టుకున్నారు. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తామండి. ప్రధానమంత్రి మత్స్యకార యోజన అనేది ఉంది. దానికోసం ఎయిడ్ ఇస్తారు, లోన్ ఇస్తారు. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కట్టుకుంటారు, మర బోట్లు ఇస్తారు. మర బోట్ల మీద వచ్చిందంతా కూడా ఫిషింగ్ చేసుకుని వెళ్ళి ఫిషింగ్ తెచ్చి ఈ గోడౌన్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుని కట్టే విధంగా తయారు చేస్తాం అనేది స్కీము. కానీ ఉత్తినే ఫ్రీగా ఇచ్చేస్తాననేది జగన్మోహన్ రెడ్డి గారి స్కీము. ఏది బెటర్ అంటారు వాసుదేవ గారు? ఇటువంటివన్నీ మేము పైసాయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 422 crores పెట్టి ఇక్కడ హార్బర్ కట్టాలనేది 2019 లో స్టార్ట్ చేశారు కాకినాడలో. స్టేట్ కాంపోనెంట్ కట్టాల్సింది 27 crores. ఆ 27 crores ఇవ్వకపోవడం వల్ల ఫస్ట్ డబ్బులు వచ్చినాయి కానీ రెండోసారి డబ్బులు రావట్లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ కి బిల్స్ పేమెంట్ చేస్తేనే కదండి నెక్స్ట్ స్టెప్ అతను వెళ్తాడు. ఇవన్నీ కూడా ఎవరికి కనపట్లేదు, అందుకోలేకపోతుందని మేము చెప్తున్నాం. ఆ హార్బర్ అయింది అనుకోండి, ఫిషర్మెన్ అంతా అక్కడ తెచ్చి బోట్లు అంతా పెట్టుకుని ఇంకా చేస్తా ఉంటారు. మా ఒక్క చోట కాదు, నేను కాకినాడ చెప్పిన ఒకటే ఎగ్జాంపుల్. కోస్ట్ లైన్ ఉంది, ఇప్పుడు 3, 4 ఇటువంటి హార్బర్స్ ఉన్నాయండి పైనుంచి శాంక్షన్ చేసినాయి. అవి ఇప్పటికీ గ్రౌండ్ అవ్వలేదు. మీరు చెప్పండి, ఇది ఎవరి వైఫల్యం? అది అవుతే కన్నా అక్కడి నుంచి డబ్బులు వస్తా ఉంటాయి కదండి. వచ్చిందే మళ్ళీ వాళ్ళ కోసం సంక్షేమాన్ని ఖర్చు పెట్టచ్చు. ఈ సమ్మర్ లో వాళ్ళకి ఫిషింగ్ వెళ్ళరు, వెళ్ళనప్పుడు ఈ నెల మనం ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు మీకు విషయం తెలుసండి, మనకన్నా బాగా ప్లాన్ గా ఉంటారు ఆ కమ్యూనిటీ వాళ్ళంతా ప్రతి నెల వచ్చిందంతా పెట్టుకుని 11 నెలలు 12వ నెల బతకడం కోసం వాళ్ళంతా ఒక కమ్యూనిటీ కింద దాచుకుంటారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. కల్పల కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు. నమస్తే కిరణ్ గారు. కిరణ్ గారు, మీ మేనిఫెస్టోలో మీది జనసేన